అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో క్యాన్సర్కి ఎక్కడ బాగా ట్రీట్మెంట్ చేస్తారు అంటే అందరి మెదడులోనూ మెదిలే ఒక్క పేరు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. సో ఈ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉందండి. దీన్ని నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. అసలు ఈ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడం గల కారణం ఏంటంటే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడే ఆయన సతీమణి అయినటువంటి బసవతారకం గారికి ఈ క్యాన్సర్ వ్యాధి సోకింది. ఒక సీఎం భార్యకే ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి విముక్తి కలగలేదు, ప్రాణాలు కాపాడలేకపోయాం. సో ఒక సామాన్యులకి ఎలాగా ఇటువంటి వ్యాధి వస్తే ఎలాగని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నిర్మించడం జరిగిందండి హైదరాబాద్లో. అప్పటి నుంచి ఏ ముహూర్తాన నందమూరి తారక రామారావు గారు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారు కానీ కొన్ని వేల ప్రాణాలు, కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయండి. ఆ క్యాన్సర్ వ్యాధిన పడకుండా చికిత్స చేసి చాలామందికి ఆ చికిత్స నుంచి నయమయ్యారు. సో నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ బాధ్యతని నందమూరి బాలకృష్ణ గారు చేపట్టి చైర్మన్గా ఉండి ఎంతో బాధ్యతగా దీన్ని కొనసాగిస్తూ వచ్చారండి. దేశంలో ఎక్కడైనా సరే నలుమూల నుంచి రావడం, నేను రీసెంట్గానే ఆ హాస్పిటల్కి బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాను. సో నేను చూశాను అనమాట. ఒక్కొక్కరు గుజరాత్ నుంచి వస్తున్నారు, ఏకంగా అక్కడి నుంచి ఇక్కడ చాలా చోట్ల నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు. మొత్తం మీద అంటే ఈ హాస్పిటల్ స్పెషాలిటీ అంటే డబ్బులు తీసుకోరా అంటే తీసుకుంటారు, కాకపోతే చాలా తక్కువ ఖర్చుతో. క్యాన్సర్ అంటే ఒక సామాన్యులకి ఒక విధమైన జబ్బు వస్తే, ఒక సాధారణమైన జబ్బు వస్తేనే ఆపరేషన్స్ అని అవని ఇవని చెప్పేసి చాలా మొత్తంలో ఖర్చు అవుద్ది. అలాంటిది క్యాన్సర్ లాంటి మహమ్మారి అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు, లక్షల్లోనే ఖర్చు అవుద్ది. సో అటువంటి ఖర్చుని చాలా వరకు తగ్గించేసి పేదలకు అండగా ఉండేలాగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో చేయడం గల టాపిక్ ఏంటంటే ఈ హాస్పిటల్ని, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఉంది కదా, సో రెండో బ్రాంచ్ కింద అమరావతిలో కూడా నిర్మించడం జరిగింది. సో ఈ వార్త వినగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఎవరైనా సరే చికిత్స చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా వసతులు అన్నీ చూసుకోవాలి. సో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మన రాష్ట్రంలోనే అమరావతి రాజధాని ప్రాంతంలో తుళ్ళూరు అనే ఒక గ్రామంలో నిర్మించిపోతున్నారండి. సో దానికి సంబంధించిన భూమి పూజ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు బాధ్యతగా తీసుకుని భూమి పూజ అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ వార్త తెలియగానే ప్రతి ఒక్కరికి ఆనందం కలిగజేసింది. ఎందుకంటే ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో మనకు తెలియదు, కానీ క్యాన్సర్ అనే వ్యాధి వస్తే కనుక ప్రాణం పోతుందని తెలుసు, కానీ చికిత్సకు డబ్బులు లేకపోతే ఇంకెన్ని రోజున లెక్క పెట్టుకోవడం అనేది ఎంతటి దౌర్భాగ్యమో మనకు తెలుసు. ఎందుకంటే మనకి ఇష్టమైన వారు మన కళ్ళ ముందు ఇంకొన్ని రోజుల్లో చనిపోతారా ఉంటుంది, ఎంత బాధాకరం అండి. సో అటువంటి వ్యాధి నుంచి కూడా అతి తక్కువ ఖర్చుకే ప్రజలకు అందించడానికి మరొక బ్రాంచ్ పెట్టారంటే ఇంకా అంతకన్నా ఆనందకరమైన విషయం ఏమంటుంది చెప్పండి. సో బాలకృష్ణ గారు ఇలాంటి బ్రాంచ్లు మరెన్నో పెట్టాలి, ఎంతోమంది ప్రాణాలకు ఆయన అండగా నిలవాలని నేనైతే కోరుకోవడం జరుగుతుంది. అమరావతిలో ఈ భూమి పూజ అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగాలండి, కాకపోతే ఆయన పర్మిషన్స్ ఇవ్వాల. ప్రజల ప్రాణాలను నిలబెట్టడం కూడా ఆయన కనీసం సహకరించలేదు. భూమి పూజ అసలు పర్మిషన్స్ ఇవ్వాలి, స్థలాలు కానీ ఏదో గొడవ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారు సహకరించడంతో మళ్ళీ ఇక్కడ అమరావతిలో ఒక బ్రాంచ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మొత్తం 3 దశలో నిర్మిస్తారంటండి హాస్పిటల్. లక్ష్యమేమో 1000 పడకల హాస్పిటల్గా చేయాలనేది గోల్. సో మొదటి దశలో ఏంటంటే 300 పడకల హాస్పిటల్ని అయితే తీసుకురాబోతున్నారు. దానికి ఏకంగా 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాదిన్నరలోనే ఈ 300 పడకలకి పూర్తయ్యేలా చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ఖర్చుతో ఇలా అందించడానికి తీసుకొస్తున్నారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.